కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన రచనలో పరమాత్మ దేవుళ్ళు మనము అనే దాంట్లో 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 6వ అధ్యాయంలో జైన మతం గురించి తెలుసుకుంటున్నాం. బౌద్ధం గురించి వివరించారు పురుషోత్తం గారు. ఆ తర్వాత సెక్యులరిజం అంటే ఏంటో చెప్పారు. సెక్యులరిజం అంటే అన్ని మతాల్ని పాటించడం కాదని, ఏ మతాన్ని పాటించకపోవడం కూడా కాదని, మన మతం ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ ఇతర మతాల్ని గౌరవిస్తూ ప్రవర్తించడమే సెక్యులరిజం అని చెప్పారు. మన మత విశ్వాసాల్ని వదులుకోనవసరం లేదు అని తెలియచేశారు. మేము చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్తాము, ఆలయానికి వెళ్తాము, శివుడైనా విష్ణువైనా మాకు సమానమే, అన్ని మతాలు మాకు సమానమే అనుకోవడం సెక్యులరిజం కాదు అని తెలియచేశారు. ఆ తర్వాత శకుంతలమ్మ గారు అడిగారు, అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పి ఆ వివరాలన్నీ అడిగితే ప్రతీదీ కూడా ఆ బ్రహ్మగారి వయసు గురించి, ఆ రోజుల గురించి చెప్తూ, వైవస్వతమను అంటే ఎవరో కూడా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత జైన మతాన్ని వివరిస్తున్నారు. ఋషభుడు అనే ఆయనే జైన మతానికి మూలం అని చెప్పి అంటారు. జైన మతం కూడా వేదాన్ని ప్రమాణంగా అంగీకరించలేదు. ఈ జైన మతాన్ని ప్రచారం చేసిన గురువులందరినీ కూడా తీర్థంకరులు అంటారు అని చెప్పారు. అలాగే దిగంబరంగా సంచరించేవారు ఇంతకుముందు జైన మతాన్ని ప్రచారం చేసిన వర్ధమాన మహావీరుడు మొదలైనటువంటి వారందరూ వైరాగ్యంతో. ఆ తర్వాత కొంతమంది అవసరం లేదు, దిగంబరంగానే తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంతమంది అలా అనుసరించడం ప్రారంభించారు. ఒక పాలవృక్షం కింద 12 సంవత్సరాల పాటు దిగంబరంగా కఠోర తపస్సు చేస్తే జ్ఞానం లభించిందని, అన్నిటినీ జయించాడు కనుక ఆయన్ని జినుడు అన్నారు. జినుడు అంటే జయశీలుడు, ఆయన ఉపదేశించిన మతం కనుక జైన మతం అని చెప్పి అన్నారు. రాగద్వేషాలను జయించిన వాడు కనుక ఆయనకే మహావీరుడు అనే బిరుదు బయలుదేరి అదే ఒక పేరుగా స్థిరపడిపోయింది అని చెప్పారు. అంతకుముందు కూడా జైనులు ఉన్నప్పటికీ ఈ మహావీరుడు వచ్చినప్పటి నుంచి విస్తృతంగా అందరికీ అందింది అని చెప్పారు. బుద్ధుడు అలాగే జైనుడు ఇద్దరూ కూడా శబ్ద ప్రమాణాన్ని అంగీకరించలేదు. సరే, ఈ జైన బౌద్ధాలలో అలాగే చార్వాకుల్లో కూడా ముగ్గురు వేదాన్ని అంగీకరించినటువంటి వారు కాదు, ఆప్త ప్రమాణాన్ని అంగీకరించిన వారు కాదు. జైన మతం వారి ఆచారాలు చెప్పండి అని అడిగితే మిగిలిన వివరాలు చెప్తున్నారు పురుషోత్తం గారు. ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వీరివి సరే, అది అలా ఉంచండి. జైన మతం వారి ఆచారాలు చెప్పండి. వీరివి కొంత విచిత్రము, సాధారణలు పాటించలేనివి అయినటువంటి ఆచరణలు వీరివి. జైనం బయలుదేరడమే దిగంబర జైనంగా బయలుదేరింది. అంటే వీరు వస్త్రాలు ధరించరు, చర్మం ఉందిగా మరెందుకు అని అంటారు. ఎంత శుభ్రం చేసినా శరీరపు నవరంధ్రాల్లోంచి చీవిడి, పుసులు, గులిమి మొదలైనవన్నీ వస్తూనే ఉంటాయి కదా, అందుకని శుభ్రం చేయడం దండగా అని స్నానాదులు కూడా చేరు. చిచి, యాక్ డోకినంత పనిచేసింది వినీత. మిగిలిన వారు కూడా ముఖం అదోలా పెట్టారు. కేశాలు రోమాలు కత్తిరించకూడదు వారికి, కానీ ఉండకూడదు కనుక బలవంతంగా మొదల నుంచి గోళతో పీకుతారు. చేతిలో జలపాత్ర తప్పనిసరిగా ఉండాలి. భిక్ష ఇచ్చిన గృహస్థు ఇంటి దగ్గరే నిలబడి దాన్ని పుచ్చుకోవాలి, అంటే తినేయాలి. అహింస చాలా ముఖ్యం వీరికి. చిన్న చిన్న పురుగులు వగైరా కాళ్ళ కింద పడకుండా ఒక పింఛం పట్టుకుని తుడుచుకుంటూ వెళ్తారు. వాహనాలు ఎక్కకూడదు, ఎంత దూరమైనా నడిచి వెళ్ళవలసిందే. మాంసాహార నిషేధం. శాకాహారం కూడా ఎవరైనా చెట్టు నుంచి పండు కోసిస్తే పుచ్చుకుంటారు కానీ తాముగా కోయరు, అంటే చెట్టుకు బాధ కలిగించకూడదు అని చెప్పి. పృథ్వీకి నొప్పి కలగకూడదు కనుక నెమ్మదిగా నడవాలి. వీరు మాట్లాడేటప్పుడు సూక్ష్మజీవులు చనిపోకుండా నోటికి గుడ్డ అడ్డంగా కట్టుకుని మాట్లాడాలి.
బాబోయ్ ఎన్ని నియమాలో, అందుకే ప్రజల్లో అధిక వ్యాప్తిని పొందలేకపోయింది అని డాక్టర్ నూనె వ్యాఖ్యానించారు. ఇవన్నీ సన్యాసుల నియమాలు. ఇవి కాక గృహస్థులైన వారికి కూడా ఇందులో చాలా వర్తిస్తాయి. భూమిని దున్నితే కానీ వ్యవసాయం కుదరదు కనుక, అది హింసే కనుక వ్యవసాయ వృత్తి నిషేధం వీరికి. వర్తక వ్యాపారాల్లోనే ఎక్కువగా వారు ఉంటారు. ఇది కూడా ఒక కారణం. సామాన్యులైన రైతులే అధికంగా ఉండే మన దేశంలో ఈ మతం అంతగా వ్యాప్తి చెందకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇలా పాటించే జైనులు ఉంటారా? అందరికీ ఇవి పాటించాలి అని తెలుసా? మా ఫ్రెండ్ ఒక జైన్ ఉన్నారు, కానీ మీరు చెప్పినట్లు కనిపించరే. వైదిక సంప్రదాయంలో ఉన్నవారికి ఎలా అయితే వైదిక మతం గురించి సంపూర్ణంగా తెలియక ఏదో ఏదో చేస్తున్నారో, అలానే అన్ని మతాలలోనూ తమ తమ మతాలు తెలియని వారికి లోటే ఉండదు అని నవ్వారు పురుషోత్తం గారు. అందరూ దిగంబరులేనా వీరు? స్త్రీలో మరి? డాక్టర్ నూనె గారి సందేహాలన్నీ ఎక్కువగా ఒకే కోణంలోనివి. స్త్రీలు దిగంబరంగా ఉండడం కుదరదు కనుక వారికి మోక్షం లేదు అంటారు వీరి సిద్ధాంతంలో. కానీ ఇప్పుడు పురుషులైనా దిగంబరంగా అగుపిస్తున్నారా జైనుల్లో? అరుదే, కానీ నిల్ మాత్రం కాదు. మహావీరుడు తర్వాతి వారిలో చాలా కాలానికి భద్రబాహుడు అని ఒక ఆయన గురువుగా ఉండేవాడు జైన సంఘానికి. అప్పట్లో మగధ ప్రాంతంలో కరువు వచ్చిందని తన శిష్యులతో కలిసి దక్షిణ దేశానికి వచ్చి కర్ణాటకలోని శ్రావణబెళగొళలో చాలా కాలం ఉండి జైనాన్ని ప్రచారం చేశాడు. మళ్ళీ మగధ వెళ్ళేసరికి అక్కడ నాయకత్వం స్థూలభద్రుడు అనే ఆయన తీసుకుని, దిగంబరం పనికిరాదు, శ్వేతాంబరం అంటే తెల్లని వస్త్రాలు ధరించాలి, స్నానాదులు చేయవచ్చు అని ప్రారంభించాడు. దాంతో తగువ వచ్చి జైనం రెండుగా చీలిపోయింది. ఈ శ్వేతాంబరులు స్త్రీలు కూడా మోక్షానికి అర్హులే అని అంటారు. దిగంబరులు మాత్రం పురుష జన్మ వస్తేనే కానీ స్త్రీలకు మోక్షం లేదు అని అంటారు. ఓహో, పునర్జన్మలు వీళ్ళకి ఉన్నాయన్నమాట. ఆహా, నిక్షేపంలా ఉన్నాయి. వీళ్ళ కాల నిర్ణయం తమాషాగా ఉంటుంది. సుషమ, దుషమ అని పేర్లు. ఒక కాలం పేరు సుషమ సుషమ, రెండోది సుషమ, మూడోది సుషమ దుషమ, నాలుగోది దుషమ సుషమ, ఐదోది దుషమ, ఆరోది దుషమ దుషమ. హే భలే ఉన్నాయి పేర్లు, అరిచింది వినీత. మన కృతయుగం నుంచి కలియుగం వరకు ఎలా అయితే ధర్మం తగ్గిపోతూ ఉంటుందో, అలానే వీరికి సుషమ సుషమ చాలా మంచి కాలం, దుషమ దుషమ చాలా చెడ్డ కాలం. ఇప్పుడు నడుస్తున్నది దుషమ. భలే బాగుంది వీరి నమ్మకం. ఒక స్థిరమైన ఆత్మని అంగీకరించని బౌద్ధులను వీళ్ళు దుయ్యపట్టారు. ఆత్మ ప్రపంచం క్షణికం అన్న వాదాన్ని ఎంతమాత్రం ఒప్పుకోలేదు. కుండ పని అయిపోతే అది నశిస్తుంది అంటారు వాళ్ళు. కుండ నశించినా పెంకులు, అవి నశించిన మట్టి, ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కనుక క్షణికవాదం పనికిరాదు అంటారు వీరు. వీళ్ళకి స్థిరమైన ఆత్మ ఉందా? ఉన్నది. శరీరంలో తలనొప్పి పెట్టినా, కాళ్ళు నొప్పి పెట్టినా మనకి చటుక్కుని తెలిసిపోతుంది కనుక ఆ ఆత్మ శరీరం అంతటా వ్యాపించే ఉంటుంది అని అంటారు. ఆగండి అన్నారు రఘురామయ్య గారు. చార్వాకులు ఆత్మే లేదన్నారు. బౌద్ధులు ఆత్మ ఉన్నట్టు తోచినా అది శూన్యం అన్నారు. వీరు ఆత్మ ఉంది కానీ శరీరం అంత ఉంటుంది అన్నారు. అంతేనా? మరి వీరికి పునర్జన్మ ఉంది కదా. వచ్చే జన్మలో నేను కుక్కపిల్లని అనుకోండి, మరి ఇప్పుడున్న ఈ 6 అడుగుల ఆత్మ పొడుగు అప్పుడు తగ్గిపోతుందా? తగ్గిపోతుంది. ఒక దీపాన్ని కుండల్లో ఉంచినప్పుడు కుండెడు వెలుగు, గదిలో ఉంచినప్పుడు గదంత వెలుగు ఎలా వస్తుందో, అలాగే వీరు చెప్పే ఆత్మ కూడా చీమలో చీమంతా, ఏనుగులో ఏనుగంతా అవుతూ ఉంటుంది. మన వైదిక సిద్ధాంతం ప్రకారం ఎంత ఉంటుందండి ఆత్మ అంటే అన్నయ్య గారు? శకుంతలమ్మ గారు అడిగారు. మనం చెప్పే ఆత్మ అణువంత ఉంటుందమ్మా. దానికంటే మరి చిన్న వస్తువు లేదనుకోండి, అదే అణువు. ఒక్క పరమాత్మ మాత్రమే ఆత్మలోకి దూరగలడు. అంటే ఆయన ఇంకా చిన్నగాను ఉండగలడు, ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు కనుక విభువు అంటే అతిపెద్దగాను కూడా ఉండగలడు. అద్వైతులకైతే తగువేలేదు. ఆత్మ పరమాత్మ రెండూ ఒకటే వారికి, అవధాని గారు అన్నారు. ప్రపంచమంతా జీవులే జైనులకి. మట్టి, రాళ్ళు, లోహాలు అన్నిట్లో జీవులుంటారు. వీరు 3 విధాలు: బద్ధులు, యోగసిద్ధులు, ముక్తులు అని. సృష్టికర్త అయిన దేవుడు లేడు. వీరి జినుడే అంటే మహావీరుడే వీరికి దైవం అంటే ఆర్హతుడు. ఆర్హతుడంటే సకల లోకముల చేత పూజింపదగినవాడు అని అర్థం.
ఈ సంసార దుఃఖంలోంచి తప్పించుకుని మోక్షం పొందాలంటే సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చారిత్రం ఉండాలి. సమ్యక్ దర్శనం అంటే మహావీరుని ఉపదేశాలలో నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. సమ్యక్ జ్ఞానం 5 విధాలు. మనకందరికీ జ్ఞానేంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా లభిస్తున్నది ఒకటి, జైనుల పవిత్ర గ్రంథాల ద్వారా లభించేది రెండవది, సాధన చేయగా లభించేది మూడవది, అతీంద్రియ జ్ఞానం, దివ్యదృష్టి, దూరశ్రవణం వగైరా నాలుగవది, యోగులకి ఇతర మనస్సులలో ఉండే విషయాలు తెలియడం ఐదవది. కేవలం జ్ఞానం, అదే మోక్షకారకం. ఇవన్నీ జైన్లు ప్రాక్టీస్ చేయాలంటారా? నిజంగా చేస్తున్నారంటారా? అయ్యా, మన మతంలో మోక్షం కోసం కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం చెయ్యి అని చెప్తుంటే ఎంతమంది చేస్తున్నారు? అసలు మోక్షం అంటే ఏమిటో ఎంతమందికి అవగాహన ఉంది? అలానే వారి మతంలో కూడా సంసారం మీద మోజుగా ఉన్నవారికి ఇవేమీ అక్కర్లేదు, మోక్షం అనుకున్న వారికే ఇవన్నీను. ఇక చివరికి కావాల్సింది సమ్యక్ చారిత్రం, అంటే మంచి నడవడిక. దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, దానం పట్టి దాచుకోకూడదు, ప్రాణులను హింసించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇలా అన్నమాట. సాధారణంగా అన్ని మతాల్లో చెప్పేవి ఏ మతంలో వారు చేయనివిను అన్నారు డాక్టర్ నూనె. అందరూ ఓ మారు చిరునవ్వులు నవ్వారు. బురద నీరు కలిసిపోయి ఉన్నాయనుకోండి, ఇది వారి బద్ధజీవుల స్థితి, సంసారం అన్నమాట. ఇండుపు గింజ గంధాన్ని అరగదీసి ఆ బురద నీటిలో కలిపామనుకోండి, బురద అంతా అడుక్కి చేరి పైకి స్వచ్ఛమైన నీరు తేలుతుంది. ఇది వీరి సాధన దశ, అంటే యోగులు, తపస్కులు వగైరాలది. అలా కాకుండా నిర్మలమైన స్ఫటిక పాత్రలో నీరు పోసామనుకోండి, అది మోక్ష దశ వీరికి. మోక్షంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళడం ఉండదా? బౌద్ధులకి నాశనం అయిపోవడం అన్నారు. ఇక్కడ వీరికి ఆత్మ అంటూ ఉంటుందిగా. వెళుతుంది. ఆకాశాలు 2 రకాలు, లోకాకాశము, అలోకాకాశము అని. బంధంలో ఉన్న జీవుడు లోకాకాశంలోనే తిరుగుతూ ఉంటాడు. ముక్తుడు అంటే మోక్షం పొందినవాడు ఆలోకాకాశంలో పక్షిలా అలా పైకి ఎగిరిపోతూ ఉంటాడు. ఎంత పైకి ఏమో, వారికి పైన కింద లిమిటే ఉన్నట్లేదు. బద్ధజీవుడు ఎంత దిగువన ఉంటాడు అంటే చాలా దిగువన అంటారు. ముక్తుడు ఎంత పైకి వెళ్తాడు అంటే చాలా పైకి అంటారు. మరి కొందరు ఇలా ముక్తులైన వారందరికీ ఆకాశంలో ఒక జాగా ఉంది, అక్కడ చేరతారా అని అంటారు. వీళ్ళకెన్ని శాఖలున్నాయి ఇలాగా? ఎన్నో లేవు, 2 దిగంబరం, శ్వేతాంబరం, అంతే, మరి లేవు. మరి చేయలేదు. ఒక పటిష్టమైన కఠిన నియమాలతో కూడిన జారిపోయే అవకాశం లేని మతం ఇది. జారిపోయే అవకాశం లేకపోవడం అంటే ఎవరు ఖండించడానికి వీల్లేంది. అదేంటండో ఎంత గట్టిదా ఈ మతం? వారి వాదం అలాంటిది. మరి అన్నిటినీ కావచ్చు అంటూ ఉంటారు. అంటే వివరిస్తాను వినండి అని పురుషోత్తం గారు చిన్న నవ్వుతో చెప్తున్నారు. సాంఖ్యులు సత్తాని ఒకదానిని అంటారు. నైయాయికులు దీనిని అసత్ అంటారు. నైయాయికులు ఒకదానిని అనిత్యం అని అంటారు. మీమాంసకులు దానిని నిత్యము అని అంటారు. బౌద్ధులు క్షణికం అనే దానిని ఇంకొకరు కాదంటారు. ఇలా ఒకరినొకరు ఖండించడం ఎందుకు జరుగుతోంది? వారందరూ దేనినైనా చెప్తే ఖచ్చితంగా ఇది అని చెప్పడం వల్ల. అంటే సాంఖ్యులు కార్యము సత్తే అని ఖచ్చితంగా చెప్పారు. నైయాయికులు శబ్దం అనిత్యం అని ఖచ్చితంగా చెప్పారు. అందుకనే ఇతరులు వారిని ఖండించాల్సి వస్తోంది, ఖండించగలుగుతున్నారు కూడా. ఏం పాపం జైన్లు అలా చెప్పరు. కావచ్చు, కాకపోవచ్చు అని సొడుగుతారు అని నవ్వారు. అదేంటండి, సరిగ్గా వివరించండి. వీళ్ల వాదాన్ని స్యాత్ వాదం అంటారు. అహింస కదా వీరి పరమ సిద్ధాంతం. పచ్చి గడ్డి మీద కూడా నడవరు, భూమి మీద గట్టిగా కొట్టరు. ఆ అహింస అంత పాటిస్తున్నప్పుడు మరి ఎదుటివారు తమ వాదాన్ని ఖండించకపోవడం అనే కష్టాన్ని వారికి కలిగించకూడదుగా. అందుకనే అన్నీ కావచ్చు అని సణుగుతారు అంటున్నాను అని మరింత నవ్వుతో అన్నారు పురుషోత్తం గారు. జైనుల మతం దేన్ని తెమల్చదేమో, దాన్నే వ్యంగ్యంగా చెప్తున్నారేమో అనిపించింది అందరికీ. అందరూ ఉత్సాహంగా అడిగారు, ఎలా ఉంటుంది జైనుల వాదం అని. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి క్షణికత్వాన్ని ఎలా అంటగట్టారో బౌద్ధులు
అలా వీరు సకల ధర్మాల్ని ప్రతి వస్తువుకి అంటగట్టారు. అంటే ఒక వస్తువుకి అన్ని రకాల ధర్మాలు ఉండవచ్చు. ఏ దృష్టితో చూసిన వారికి ఆ ధర్మాలే కనిపిస్తాయి, మిగిలినవి తోచవు. సర్వజ్ఞులకే అన్ని ధర్మాలు తెలుస్తాయి, అది జినదేవుడొక్కడే. థియరీ ఆఫ్ రిలేటివిటీ లాంటిదా? డాక్టర్ నూనె అడిగారు. కొంతవరకు అలా అనిపిస్తుందంతే. చీకటి గదిలోకి తటాలను వెళ్ళిన వానికి లోపల వస్తువులు ఏం కనిపించవు, కానీ అప్పటికే ఆ గదిలో చీకటికి అలవాటు పడి ఉన్న వారికి కనిపిస్తూనే ఉంటాయి. అంటే అక్కడ వస్తువులకి కనిపించడం, కనిపించకపోవడం అనే 2 లక్షణాలు ఉన్నాయన్నమాట. కొంతమందికి ఒకటి, మరి కొంతమందికి మరొకటి తోచాయి అంతే. అందుకే వారి వాదనలో సప్తభంగి నయమని 7 విధాల వ్యవహారం చెప్తారు. ఏదైనా అడిగారనుకోండి, స్యాదస్తి ఉండవచ్చు అంటారు. ఓహో అని మనం అనుకునే లోపలే స్యాన్నాస్తి ఉండకపోవచ్చు అంటారు. ఆఖరక్కడికి స్యాదస్తి నాస్తిచ ఉండి ఉండకపోవచ్చు. అంతేనా? స్యాదవక్తవ్యం ఇది ఇలా అని చెప్పలేం. ఇంకా స్యాదస్తి అవ్యక్తవ్యం ఉండవచ్చు కానీ చెప్పలేం. అయిందా? అప్పుడే స్యాన్నాస్తి అవక్తవ్యం ఉండను పోవచ్చు కానీ అలాగూ చెప్పలేం. ఇది విని అందరూ నవ్వుకుంటూ ఉండగా, ఆ పురుషోత్తం గారు ఇక బయలుదేరవచ్చా అని లేచారు అవధాని గారు. బయలుదేరవచ్చు, దేరకను పోవచ్చు, తేరకను పోవచ్చు అంటూ డాక్టర్ నూనె సాగదీస్తుంటే చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎగురుతున్న వినీతను ఎత్తుకొని సాగనంపారు అతిథుల్ని రఘురామయ్య గారు, శకుంతలమ్మ గారు. ఇక్కడికి 6 అధ్యాయాలు పూర్తి చేసుకుని 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. పురుషోత్తం గారు వాళ్ళు ఇంకా రాలేదేం అని డ్రాయింగ్ రూమ్లోకి వస్తూనే అడిగి, మీరేంటి అంత సీరియస్గా చదువుతూ నోట్స్ రాసేసుకుంటున్నారు? మళ్ళీ ఏదైనా కేస్ స్టడీ చేయమని మీ పట్టాభి పురమాయించారా అని అడిగారు శకుంతలమ్మ గారు భర్త రఘురామయ్య గారిని. అబ్బే లేదే, పట్టాభితో చెప్పేశాను నిష్కర్షగా, మరి కేసులు గొడవ నా దగ్గర తేవద్దని. కొంచెం చిన్నపోయినాడనుకో, తాను ఇంకేదైనా ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కనుక నేను కాస్త ఈ వైపు ఉన్నానని అర్థం చేసుకున్నాడు పాపం. మరి ఏంటది మీరంత సీరియస్గా చదువుతున్నది? జైన మతం, బౌద్ధ మతాల విషయాల్లో మనకందరికీ సాధారణంగా ఎంత అవసరమవుతుందో అంతే చర్చించుకున్నాం. మనమేమీ ఆ మతాల్లోకి దిగబోవడం లేదు కదా అని. కానీ ఆసక్తి ఉంటే ఇంకా కొంచెం వివరాలున్న పుస్తకం పంపిస్తున్నానని ఫోన్ చేసి పురుషోత్తం గారు ఈ పుస్తకం పంపించారు. అది చదువుతున్నాను. ఇంకా చాలా వివరాలు ఉండిపోయినాయా? బౌద్ధంలో ఏమంత లేవు కానీ జైనంలో కొన్ని ఉండిపోయినాయి. కానీ అంతా ఆ 2 అవసరం లేదులే. మనమేమీ ఆ మతంలో దిగబోవడం లేదుగా అంత వివరంగా తెలుసుకోవడానికి. ఇంతకీ పురుషోత్తం గారు ఇంకా ఊరి నుంచి రాలేదు కాబోలు. 4 రోజులు అయింది కదూ, రాత్రి పొద్దున్నో వచ్చి ఉంటారు. ఇవాళ తప్పకుండా ఇక్కడికి వస్తానన్నారు. బహుశా రైలు లేట్ అయిందేమో. సిద్ధపడ్డాక నేనే మిగిలిన వాళ్ళకి ఫోన్ చేసి అందరం కలిసే వస్తానులేండి అన్నారు వెళ్లే ముందు. వినీత స్కూల్కి వెళ్ళిపోతే అస్సలు తోచడం లేదు బాబు ఇంట్లో అని స్వగతంలో అనుకుని శకుంతలమ్మ గారు, ఏది పోని ఆ జైనం బౌద్ధంలో మిగిలిపోయిన చెప్పండి వింటాను అన్నారు. సరే విను అంటూ ప్రారంభించారు రఘురామయ్య గారు. జైనులు బౌద్ధుల్లా శూన్యవాదులు కారు, పదార్థవాదులు. అంటే ఏమీ లేదనే వాదం కాదు వారిది, పదార్థాలు ఉన్నాయి అనే అంటారు. జైనుల సిద్ధాంతంలో జీవం, అజీవం అని 2 ఉన్నాయి. జీవం లేకపోతే అజీవం ఉండదు, అజీవం లేకపోతే జీవం ఉండదు. ఎప్పుడు అజీవం నుంచి శాశ్వతంగా జీవం విడిపోతుందో అప్పుడు ఆ జీవానికి మోక్షం అన్నమాట. మన సిద్ధాంతంలో కూడా అంతే కదండి. ఆత్మ శరీరాన్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తే మనకి మోక్షమేగా. నాకు మన సిద్ధాంతం అంత వివరంగా ఇంకా తెలియదు కదే, నువ్వే నయం. ఏదో 4 ఉపన్యాసాలకు వెళ్ళి వస్తూ ఉంటావు. ఇంకా విను. ఈ జీవులు జైనుల ప్రకారం 2 రకాలు, స్థావర జీవులు, త్రసజీవులు అని. అంటే కదలలేనివి, కదలగలిగినవి అన్నమాట. ఈ కదలలేనివి 5 రకాలు. మట్టి, రాళ్ళు లాంటి పృథ్వీజీవులు, నీరు, మంచు లాంటి జలజీవులు, అగ్ని, నక్షత్రాలు లాంటి తేజోజీవులు, గాలి లాంటి వాయుజీవులు, చెట్లు, చేమల లాంటి వృక్షజీవులు. కదలగలిగినవి 4 రకాలు. పైన చెప్పినవన్నింటికీ ఒకే ఇంద్రియం ఉంటుంది, అది స్పర్శ. ఇప్పుడు చెప్పబోయే కదలగలిచినవి 2 ఇంద్రియాలవి, 4 ఇంద్రియాలవి, 5 ఇంద్రియాలవి, 6 ఇంద్రియాలవి అని 4 రకాలు. 2 ఇంద్రియాలంటే స్పర్శ, రుచి కలిగిన వానపాములు, జలగలు వగైరాలు.
4 ఇంద్రియాలంటే వాసన దృష్టి కూడా ఉన్నవి చీమలు నల్లులు లాంటివి. 5 ఇంద్రియాలంటే వినికిడి కూడా ఉన్నవి పులి ఆవు లాంటివి. 6 ఇంద్రియాలంటే మనస్సు కూడా ఉన్న మానవులు, నరకంలో ఉండేవాళ్ళు వీరంతా అన్నమాట. ఇక అజీవం అంటే అని రఘురామయ్య గారు ఇంకా సాగదీపోతుండగా అని పెద్దగా ఆవలించారు శకుంతలమ్మ గారు. బోరుగా ఉందా పాపం? రఘురామయ్య గారు జాలిగా అడిగారు. లేదు చెప్పండి, రాత్రి నిద్ర సరిగా పట్టక ఆవలించాను అంతే. వింటున్నాను చెప్పండి అన్నారు శకుంతలమ్మ గారు. సరేనంటూ కొనసాగించారు రఘురామయ్య గారు. అజీవాలు 5 కదా, అందులో ధర్మం అధర్మం ఆకాశం కాలం అనే 4 కంటికి కనిపించవు. ధర్మం అధర్మం అంటే మనం అనుకునేవి కాదు. వస్తువు కదిలేటట్లు చేసేది ధర్మం, నిశ్చలంగా ఉండేటట్లు చేసేది అధర్మం. ఇవి 4 కాక మన కంటికి కనిపించేవి, చెవికి వినిపించేది అయిన సమస్తమైన మ్యాటర్ కూడా 5వ రకం. దీనినే పుద్గలం అని అంటారు. ఇంచుమించుగా చెప్పాలంటే ఈ ఆత్మలన్నిటికీ పైన తొడుగులా ఉండే మ్యాటర్ అన్నమాట. లేదా ఈ మ్యాటర్ లోపలే ఆత్మలన్నీ ఉంటాయి అని చెప్పుకోవచ్చు కూడా. మన శరీరాలనుకో ఈ పుద్గలం అంటేని అలా అనుకో. మన శరీరాలంటే మనుషులకే కాదు, చీమలకి, దోమలకి, బీరువాకి, బల్లులకి, అగ్నికి అన్నింటికీ పైన ఉండేది పుద్గలం, లోపల ఉండేది జీవం. పుద్గలమా పొలగమా సరిగ్గా చూసి చెప్తున్నారా? నవ్వారు శకుంతలమ్మ గారు. తాను నవ్వి పొలగం కాదే పుద్గలమే అంటూ మరింత వివరిస్తున్నారు. పుద్గలం అంటే పూరయంతి గలంతిచ అని అర్థమట. అంటే పూర్తి చేసేది, విడిపోయేది కూడాను. జీవం లోపలికి చేరడానికి వీలుగా అణువులతో స్కందం అవుతుంది, విడిపోతుంది కూడా. అందుకే పూరయంతిచ గలంతిచ అని పుద్గలం అన్నారు. ఇంకేదో శకుంతలమ్మ గారు అడగబోతుండగా, నా మూడ్ పాడు చేయకు, అడ్డుకోకుండా విను, తర్వాత అడుగుదు గాని అని అంటూనే మరి సమాధానం కోసం చూడకుండా తడిసిన బట్ట మీద గాలికి ఎగిరి వచ్చిన దుమ్ము వగైరాలు ఎలా అంటుకుంటాయో అలా ఈ జీవం క్రోధం, మానం, మాయ, లోభం అనే గుణాలతో తడిసిపోయి కర్మలు చేయడం ప్రారంభిస్తుంది. ఆ కర్మలు పుణ్యం పాపం అని 2 రకాలు. జినదేవుడు చెప్పిన దాని యందు విశ్వాసం ఉండడం, భ్రమలేని జ్ఞానాన్ని సంపాదించడం, అహింస బ్రహ్మచర్యం వగైరాలు పాటించడం చేస్తే పుణ్యకర్మ. ఎండిన సొరకాయ బుర్రకి బాగా బంకమట్టి పట్టించి నీటిలో వదిలేస్తే అది మునిగిపోతుంది. అలా ఈ జీవం పాపకర్మల చేత బంధంలో మునిగిపోయింది. క్రమంగా నీటికి బంకమన్ను కరిగిపోతూ ఉంటే తేలికైపోయి ఆ సొరకాయ బుర్ర పైకి తేలడం ప్రారంభిస్తుంది. పుణ్యకర్మల వలన అలా జీవం కూడా పైకి లేస్తుంది. క్లైమాక్స్కి రాగానే ఆముదపు పండు ఎండిపోయి విడిపోగానే ఎలా విత్తనాలు బంధం లేకుండా ఎగిరిపోతాయో అలా ఈ జీవం స్కందం నుంచి అంటే శరీరం నుంచి విడిపడి అలా అలా పక్షిలా ప్రకాశవంతమైన ఆకాశానికి ఎగిరిపోతుంది. అదే మోక్షం. చాలండి జైనం బౌద్ధంలో మిగిలిపోయింది, ఇక చాలండి జైనం బౌద్ధంలో మిగిలిపోయింది ఏదో చెప్పండి అన్నారు శకుంతలమ్మ గారు. చెప్పడం ప్రారంభించారు రఘురామయ్య గారు. బౌద్ధులకి ఆత్మ లేదు కదా, అంటే శూన్యం కదా, మరి శూన్యమైన ఆత్మ ఉందనే భావం మనందరికీ ఎలా కలుగుతోంది అని ప్రశ్న పెద్ద డిస్కవరీ చేసినట్లు సాగదీసి అన్నారు. దాన్నే కొనసాగిస్తూ భూమి, నీరు, నిప్పు, గాలి అనే 4తో ఏర్పడుతున్న వస్తువులు, మానవ శరీరం, ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల అనుభూతులు, వాటి వలన కలిగే భావాలు, మనం చేసే కర్మలు, నేను అనిపించే చైతన్యం ఇవన్నీ కలిసి ఆత్మ ఉన్నది కాబోలు అని అనిపిస్తున్నాయి. ఇది మొత్తం 5 స్కందాలు. ఈ 5 స్కందాల వల్ల ఏర్పడే జీవుడు లేదా ఆత్మ శాశ్వతం కాదు. ఎందుకంటే ఈ 5 కూడా క్షణికాలే కనుక. మరైతే క్షణికాలమైన 5 కలిసి శాశ్వతమైన ఆత్మ అనే భావన ఎలా కలుగుతోంది? ఒక క్షణం ఊపిరి కోసం ఆగారు రఘురామయ్య గారు. అదే నాకు అనుమానం వస్తోంది అన్నారు శకుంతలమ్మ గారు. దీపావళి నాడు వెలిగే కాకరపు ఒత్తు గిరిగిరా తిప్పేవనుకో, దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక కాంతి వలయం కనిపిస్తుంది. అది స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా అది కాంతి వలయం కాదుగా. నదిలో నీరు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ ప్రవహించి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే అశాశ్వతమైన ఈ స్కందాలు ఆత్మ కూడా శాశ్వతమేమో అనే భావననే కలిగిస్తాయి. శకుంతలమ్మ గారు మళ్ళీ అడిగారు, ఈ విషయాలన్నీ బుద్ధుడు ఏదైనా పుస్తకంలో వ్రాసాడా? ఇలాంటి ధర్మోపదేశాలన్నీ ఉన్నది సుత్త పిటకం అనే గ్రంథం.
బౌద్ధ సంఘ ఆచార నియమాలున్నది వినయ పిటకం, ఇంకా వివరణలున్నది అభిధమ్మ పిటకం. ఈ 3 బౌద్ధులకి చాలా పవిత్రమైనవి. శూన్యమైన ఆత్మ శాశ్వతం అని ఎలా తెలుస్తోందో వివరించారు. కానీ మరి కనిపిస్తున్న ఈ ప్రపంచం శూన్యం ఎలా అన్నారు? శకుంతలమ్మ గారు అడిగారు. ఇది ఊరికే కనిపిస్తోందంతే, ఒక ఆభాస, అంటే అపియరెన్స్ అంతే. ఏం చేతంటావా? విను. కొండ ఉన్నదనుకో, అది ఎలా వచ్చింది? దానికి మన్ను కావాలి, కుమ్మరి కావాలి, చక్రం కావాలి, కర్ర కావాలి, అప్పుడు కదా బయలుదేరుతుంది. ఇలా ఎన్నో ఉంటే అది ఉండదు కనుక దానికి స్వతసిద్ధంగా ఉండకపోవడమే స్వభావం అన్నమాట. ఉండడం అనేది మిగిలిన అన్నీ వచ్చేసరికి వచ్చింది. అలాగే ప్రతి వస్తువుకి ఉండకపోవడమే స్వభావం, అంటే బాహ్యమే స్వభావం, కానీ ఉన్నట్లు కనిపిస్తాయి అంతే. అంటే అద్దంలో చూసుకున్నట్లు అంటారా? అదే మంచి ఉదాహరణ. అద్దంలో కనిపించే మన ప్రతిబింబం నిజం కాదు. అద్దం ఉండి, దాని ముందు వస్తువు ఉండి, దానికి కావలసిన వెలుగుండి, చూసేవాడు కూడా ఉంటేనే ఆ ప్రతిబింబం ఉన్నట్లు కదా, లేకపోతే లేనే లేదు కదా. అందుచేత అది లేదు. ఏ వస్తువుకి కూడా స్వతసిద్ధత, అంటే తనుగా ఉండడం అనే స్వభావం లేదు. శూన్యమే స్వభావం. అన్నింటికీ శూన్యమే స్వభావం అయితే మీరు చెప్పే బౌద్ధం కూడా శూన్యమేనా? శూన్యమే. శూన్యమే చెప్పేవారు, వినేవారు, చెప్పే విషయం ఇన్ని ఉంటే కదా బౌద్ధం వచ్చింది. అందుచేత అది శూన్యమే. ఇలా ఎంత చెప్పినా శూన్యమే. అంతా శూన్యమే అయితే ఇష్టం వచ్చినట్లు దుర్మార్గాలు, దొంగతనాలు చేసేయచ్చు కదా. వీళ్ళే సుమా, వ్యవహార దృష్టిలో ఇదంతా ఉంది. చిట్ట చివరి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు వరకు పోతే లేదు, కానీ అంతవరకు ఉంది. అద్దంలో ప్రతిబింబం శూన్యం కదా అని దాంట్లో చూసి కాటుకు దిద్దుకోవడం మానం కదా. కానీ ప్రతిబింబం కాటుకు దిద్దుకుంటోంది అని నమ్మవు. అర్థమైందా? చాలా బాగా. తర్కం అద్భుతంగా ఉంది. కానీ అంతా శూన్యమైతే ఒకరు చూస్తున్న లాంటి జగత్తే ఇంకొకరికి కూడా అలాగే ఎందుకు కనిపించాలి? ఎవరి ప్రతిబింబం వారికి కనిపించినట్లుగా, ఎవరి బుద్ధికి తోచినట్లు వారికే జగత్తు ఎందుకు కనిపించడం లేదు? శకుంతలమ్మ గారు అడిగారు. అంటే అర్థం కాలేదు ప్రశ్న రఘురామయ్య గారికి. జగత్ అంటే ప్రతిబింబమే, నిజానికి శూన్యమైందే, అపీరెన్స్ మాత్రమే కనిపిస్తోంది అన్నారు. నేను అద్దంలో చూస్తే నా ముఖమే కనిపిస్తుంది, కానీ మీ ముఖం కనిపించదు. మీరు చూస్తే మీ ముఖమే కనిపిస్తుంది, కానీ నాది కనిపించదు. అలాగే జగత్తు కూడా మీ భావన ప్రకారం మీకు, నా భావం ప్రకారం నాకు కనిపించాలి. ఒక జంతువు అక్కడ ఉంటే అది కుక్క అనే భావన నాకు వస్తే నాకు కుక్కగాను, ఆవు అనే భావన మీకు వస్తే మీకు ఆవుగాను కనిపించాలి. ఈ సిద్ధాంతంలో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ లోకంలో అలా లేదే. అందరికీ ఒకేలాగా అది కుక్కగానో ఆవుగానో కనిపిస్తోంది కదా. ఇంతమంది భావనలు ఒకలాగే ఉండడానికి కారణం ఏంటి? నీ ప్రశ్నలు వాళ్ళు ఊహించే స్టోర్ హౌస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే విజ్ఞానం అంతా ఒక చోట చేర్చి ఉంటుంది అని దానినే వాళ్ళు ఆలయ విజ్ఞానం అన్నారు. ఇది ఎలా ఉంటుంది చెప్పడానికి సాధ్యం కాదట. ఉన్నది కానీ అనిర్వచనీయమట. అద్వైతంలో మాయలా అంటారా? ఏమో, అద్వైతం నాకు ఇంకా తెలియదుగా. మానవుల మనస్సులన్నీ ఈ ఆలయ విజ్ఞానంలో భాగాలు. అంటే అందరి మనస్సుల్లో జ్ఞానమంతా కలిపితే ఆలయ విజ్ఞానం. అందుచేత అందరి మనసులు ఒకే విజ్ఞానంలో భాగాలు కనుక అందరికీ ఈ ప్రపంచం ఒకేలా కనిపిస్తుంది. ఆవు ఆవుగానే, కుక్క కుక్కగానే కనిపిస్తుంది అందరికీ. ఒకరి ఆవు ఒకరికి కుక్కగాను కనిపించవు. ఏమో, నాకు నచ్చలేదు ఈ సమర్థన. పోనీలే, బుద్ధుడికి ఫ్యాక్స్ కొడతాను. నీ సమర్థనలు మా ఆవిడికి నచ్చలేదు, ఒకసారి వచ్చి ఇంకేదైనా సమర్థనలు ఇచ్చి పోరా బాబు అని. కాసేపు ఆగు, ఈమెయిల్ అయినా రిప్లై వస్తుందేమో చూద్దాం అని ఎగతాళిగా అంటుండగానే బిలబిలా పురుషోత్తం గారు వగైరాలందరూ కూడా వచ్చేశారు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.